వెల్కమ్ టు రాజనీతి. చేబ్రోలు కిరణ్ అరెస్ట్ సందర్భంగా వైసీపీ నాయకుడు గోరంట్ల మాధవ్ చేసిన విన్యాసాలు అందరం చూసాం. ఇతను పూర్వాశ్రమంలో పోలీసు ఉద్యోగి. ఇతనికి ఎంతో కొంత చట్టాల మీద కొంతవరకు అవగాహన ఉండొచ్చు. కానీ వాటినన్నింటినీ ఉల్లంఘిస్తూ పోలీస్ కస్టడీలో ఉన్న కిరణ్ మీద దాడికి ప్రయత్నం చేశాడు. ఎందుకు చేశాడు అంటే ఇతను ఎందుకు ఇంత రెచ్చిపోయాడు అనే ప్రశ్న వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం చేశాడు అంటున్నారు, భారతిరెడ్డి మెప్పు కోసం చేశాడు అంటున్నారు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఇతన్ని జగన్మోహన్ రెడ్డి దూరంగా పెట్టాడు. సరే, మళ్ళీ ఆయన దగ్గర గుర్తింపు పొందడానికి ఈ విన్యాసాలు చేశాడని చెప్తున్నారు. ఇతను ఓవర్ యాక్షన్, పోలీసులని అడ్డుకోవటం, కిరణ్ మీద దాడి చేయటం, ఈ నేపథ్యంలో ఇతని మీద కేసు నమోదు చేశారు. హత్యాయత్నం కేసు పెట్టారు. అయితే ఇతని వ్యవహారంలో పోలీసుల తీరు మీద విమర్శలు వస్తున్నాయి. కిరణ్కి ఒక నేరగాడికి ముసుగేసినట్టు ముసుగేసి తీసుకొచ్చి మీడియా ముందు చూపించిన పోలీసులు గోరంట్ల మాధవ్ని మాత్రం చూపించలేదు. గోరంట్ల మాధవ్ అతనితో పాటు 5గురు, మొత్తం 6గురు వీరంగం వేశారు. పోలీసు విధి నిర్వహణను అడ్డుకున్నారు. పోలీసుల మీద దాడికి ప్రయత్నించారు. కిరణ్ మీద దాడి చేశారు. అయితే 5గురికి ముసుగులేసి మీడియా ముందు చూపించారు, కానీ పోలీసులు గోరంట్ల మాధవ్ని మీడియా ముందుకు తీసుకురాలేదు, అతనికి ముసుగు వేయలేదు. కానీ ఇతని మీద పెట్టింది చిన్న పెట్టి కేసు ఏం కాదు, హత్యాయత్నం కేసు, పోలీసు విధి నిర్వహణను అడ్డుకున్న కేసు. ఇతనికి ఎందుకు మినహాయింపు ఇచ్చారు? చట్టం ముందు అందరూ సమానమే కదా. ఇక్కడ అడుగడుగున పోలీసుల పక్షపాత ధోరణి కనిపిస్తూ ఉంది. అసలు పోలీసులు కిరణ్ అరెస్ట్ చేస్తున్నట్టు గోరంట్ల మాధవ్కి ఎవరు చెప్పారు? గోరంట్ల మాధవ్ ఆ టయానికి అక్కడికి వెళ్ళి ఆ పోలీస్ వ్యాన్ని ఫాలో అయ్యి పోలీస్ వ్యాన్ని అడ్డుకొని ఇతని మీద దాడి చేయడానికి ప్రయత్నం చేసి, ఇదంతా ఎలా సాధ్యమైందంటే ఇతనికి ఆ సమాచారం పోలీసుల నుంచే వెళ్ళింది. నా దగ్గర ఉన్న సమాచారం ప్రకారం గుంటూరు జిల్లా స్పెషల్ బ్రాంచ్లో పనిచేస్తున్న ఒక పోలీసు ఉన్నతాధికారి కిరణ్ అరెస్ట్ విషయాన్ని గోరంట్ల మాధవ్కు ముందుగానే తెలియజేశారు. ఎక్కడ ఎప్పుడు అరెస్ట్ చేయబోతున్నారనే విషయాన్ని కూడా తెలియజేశాడు. అందుకే మాధవ్ వెంటబడ్డాడు. సదరు ఉన్నతాధికారి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ నేతలతో అంటగాగాడు. ఇప్పుడు కీలకమైన ఎస్బీలో ఉన్నాడు, స్పెషల్ బ్రాంచ్లో. ఇది ఒక్కటే కాదు, ఇతను చాలా వ్యవహారాలు లీక్ చేస్తున్నాడు ప్రభుత్వానికి సంబంధించిన వైసీపీ నాయకులకు అని చెప్తున్నారు. ఇతను సమాచారం ఇచ్చాడు, అతను వచ్చి ఓవర్ యాక్షన్ చేశాడు. ఓవర్ యాక్షన్ చేశాక పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత కూడా చాలా ఎక్కువ చేశాడు. ఇతను పోలీసులతో వాగ్యుద్ధం చేశాడు. రమ్మనండి, ఇక్కడికే రమ్మనండి, రమ్మనండి ఎస్పీ గారిని. వాట్ ఈస్ ది ప్రాబ్లం చెప్పండి సార్. ఏమి దేనికి పిలుస్తున్నారు? మళ్ళీ ఆల్రెడీ మీరు పేపర్స్ కూడా పెట్టేసినారు. మీరు దేనికి పిలుస్తున్నారు నన్ను? ఏం మాట్లాడతారు సార్? నాకు అర్థం కావడం ఇప్పుడు ఎందుకు. తర్వాత ఇంకో విషయం ఏంటంటే పోలీసులు ఇతన్ని అరెస్ట్ చేసి వైద్య పరీక్షలు అయిన తర్వాత వన్స్ పోలీస్ కస్టడీలోకి వెళ్ళిన తర్వాత ఇతను బయట వాళ్ళతో ఎవరితో ఫోన్లు కానీ ఇంకోటి కానీ మాట్లాడటానికి లేదు. కానీ ఇతనికి స్వయంగా ఫోన్ ఇచ్చి ఫోన్ మాట్లాడుకునే అవకాశం కల్పించారు. ఇది నిబంధనలకు విరుద్ధం. కావాలంటే చూడండి, విజువల్లో ఉంటుంది. అరండల్పేట సిఐ సమక్షంలోనే ఇతను ఫోన్ మాట్లాడాడు. అరండల్పేట సిఐ సహకరించాడు ఇతను ఫోన్ మాట్లాడటానికి. ఇది నిబంధనలకు విరుద్ధం ఇలా మాట్లాడటం. మరి ఇప్పుడు ఈ పోలీసుల మీద ప్రభుత్వం చర్య తీసుకుంటుందా లేదా? Like, share and subscribe to Rajaniti channel.